హాయ్ ఫ్రెండ్స్, అందరూ కులాసేనా? ఏంటి మా ఇన్ని చెప్పాల్సింది నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నేను రాసిన కవితకి మా ఇన్ని మైమరిచిపోయాడు. చూద్దాం పదండి. జీవనన్య చెప్తాను కాదు, నువ్వు రాసిన కవిత మామూలు కవిత కాదు, అది చెప్పాలి ప్రేక్షకులకి, అందుకే తీసుకొచ్చాను చెంపకుండా. ఓకే, నేను చెప్తాను. ఏంటంటే బుక్స్ చదువుతుంటే సడన్ గా వచ్చాడనమాట జీవనన్య, నీకు ఒక కవిత రాశాను, మరి మామూలుగా ఉండదని చెప్పేసి అన్నాడు. ఇంతకీ ఏదో రాసి ఉంటాడు, వీడికి ఏం తెలుస్తాయి కవితల కోసం, స్కూల్లో చదువుకుంటుంది ఏదో రాసాడు అనుకున్నాను నేను. కానీ రాశాడండి. దీన్ని నేను చదవలేను, చదివే హక్కు లేదు, చదివే క్యాపబిలిటీ లేదు. ఈ మా వాడు చదువుతాడు ఇప్పుడు. దాన్ని మీరు ఆ కవిత ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో మీరు కంపల్సరీ కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి కవితలు మీరు ఎప్పుడు వినుండరు, ఎప్పుడు చూసుండరు కూడా. మీరు కంపల్సరీ ఈ వీడియో కోసం మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. కాబట్టి ఆ రాసిన కవిత కాబట్టి ఇంకా బాగా చెప్తాడు. మీరు మోటివేట్ అవ్వాలి, మీరు చూసి నేర్చుకోవాలి. ఓకే, మా వాడు ఇప్పుడు చదువుతాడు. మీరు ఒకసారి మా సూర్యాబాయ్ కింద హ్యాష్ నచ్చితే సూర్యాబాయ్ అని చెప్పేసి రాయండి. మా జీవనాన్ని కొరకు చదువుతున్నాను, మీ అందరికి వివరించడం మొదలెడుతున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా వినండి, పారిపోకండి ఎక్కడికి. ఓకే, స్కిప్ చేయకండి వీడియో మాత్రం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటది అది ఏంటి చెప్పు, మరి చెప్పాలి కదా. మరి నువ్వు టాలెంట్ రాయాలి కదా టాలెంట్ అని. వాళ్ళు ఏదో అనుకుంటారో నువ్వేదో చెప్పేస్తే అది వాళ్ళకి తెలియదు. దాన్ని గుర్తించేవారు దగ్గరలోనే ఉంటారు. నీ దగ్గరలో నేను ఉన్నాను, గుర్తించట్లేదు ఏంటి? ఇప్పుడు మీ ప్రేక్షకులు గుర్తిస్తారు నీకు. ప్రేక్షకులు నన్ను గుర్తిస్తారు, వాళ్ళు గుర్తించే వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉంటారు. నెక్స్ట్ లైన్ మీరు చదవండి, మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి మరి పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట కవిత. పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట కవిత. దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. క్లియర్ అనుకున్నావు ఏమన్నా? అనుకూలంగా మార్చుకోవడానికి ఏం మార్చుకోవాలి చెప్పు, అనుకూలంగా చెప్పు. ప్రతిభ, ఒక టాలెంట్, ఒక కృషి, పట్టుదల. A few moments later. ప్రతిభ, ఒక టాలెంట్, ఒక కృషి, పట్టుదల అన్ని చేస్తే అది మన చేతికి చిక్కుతుంది. చెప్పు నెక్స్ట్ లైన్ చెప్పు. అది ఎలా చేస్తే అందరికి తెలియజేసేలా అవుతుందో మీరే మార్చుకోవాలి. ఎప్పుడో చిన్నప్పుడు వేసిన నా జ్ఞాపకాలు చూసాకే అసలు నేను ఈ స్థాయికి రావడానికి కారణం అని తెలిసి. నువ్వు ఏ స్థాయికి వచ్చో చెప్పరా? నీ స్థాయి ఏంటో చెప్పు. నువ్వు ఏ స్థాయి, నువ్వేంటో చెప్పు, మాకు చెప్పాలి నువ్వు. అంటే అది నేను కాకపోయినా నువ్వు వచ్చావు కదా జీవని. అది అంటే నేను ఆ స్థాయికి వచ్చాను. నువ్వు నాలో ఉన్నది గుర్తిస్తున్నావు, నేను నీలో ఉన్నది గుర్తిస్తున్నావు. ఏం గుర్తిస్తున్నావు చెప్పరా క్లారిటీగా. నువ్వు ఏదో అనుకుంటున్నావు. ప్రతిభ, టాలెంట్, క్లారిటీ, గివ్ క్లారిటీ. ఓకే, క్లారిటీ ఇవ్వాలి. ఈసారి నుంచి క్లారిటీ తగ్గకుండా చూసుకుంటా. ఓకే. ప్రతి విజయానికి ఒక కారణం ఉంటుంది. ఈ విజయానికి ఏ కారణం? నీ కవితకి ఏ కారణం చెప్పు. ఇప్పుడు ఈ కవితకి కారణం చెప్పు. నాకు ఏం వద్దు, నీ కవితకి కారణం చెప్పు. కారణం నువ్వే. నేనేం చేశాను రా? నువ్వు నాలో ఉన్నది గుర్తించావు. ఏం గుర్తించండి? నీలో ఏం లేదురా గుర్తించడానికి. నువ్వేం గుర్తిస్తావు చెప్పు. ఇంకో ఈ కవితను చూసైనా నువ్వు మాట్లాడుతున్నావా? ఒక్కసారి చదివి చూడు, నీకు తెలుస్తుంది. చదివేంత దమ్ము లేదు నాయన, నువ్వే చదువు. అది అంత లేదు, అంత ఎలివేషన్ అవ్వలేము మీలాగా. చదువు, నువ్వే చదవాలి. నువ్వు చదివితేనే అందం. అది ఆ మాత్రం ఉండాలి. నా మొదటి అడుగు, నా ఆఖరి అడుగు అన్ని ఇవే. మెట్ల మీద ఇన్ని అడుగులు వేసావు కదరా. మొదటి అడుగు అంటో ఆఖరి అడుగు అంటో. మొదటి అడుగు అంటే అర్థాలు ఎన్ని ఉంటాయో తెలుసు కదా. అర్థాల్లో ఏదో అర్థం తీసుకో. ఏంటో నాకు చెప్పాలి కదా నువ్వు. మరి క్లారిటీ ఇంపార్టెంట్. నువ్వు ఏ అర్థం తీసుకుంటే ఆ అర్థమే, ఏదైనా ఓకే. మాకు ఏ అర్థాలు లేవమ్మా, ఉన్నది ఒకటే అర్థం, బ్రష్ చేస్తాం అక్కడ. సరే చెప్పు, నెక్స్ట్ చెప్పు. చెప్తున్నాను వస్తున్నాను. సారీ. నన్ను ప్రోత్సహించిన వారు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఎవడు? తన పేరే జీవన్. అది అట్లా ఉంటది. మంచి బతికిపోయావు నువ్వు. బతికిపోయావు. ఇంకా అవుతుంది, అలా వివరిస్తున్నాను. నేను ఈ స్థాయిలోకి ఉండడానికి కారణం తనే. ఎవడు? జీవన్ కుమార్, మిస్టర్ జీని. అట్లా ఉంటది. అసలు ఈ
ఈ మిస్టర్ జీని అనే ప్రారంభించడానికి కారణం నువ్వే మావాడే మరి. మావాడు ఇప్పుడు ఈ కవిత కోసం మీరేమంటారో మీరు చెప్పాల్సిందే మరి కింద కామెంట్స్ లో. ఏదో రాశాడు కాబట్టి చెప్పేసాం. నేను ఇంత చదివా కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకోవట్లేదా? వాళ్ళందరికీ తెలియజేసుకోవట్లేదా? మా వాడి కోసం తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. మా వాడు #సూర్యాబాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నేను రాసిన కవిత గురించి అయినా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేసింది. థ్యాంక్ యూ. ఫర్ ఇంకా చాలు.